Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film ఏ బలవంత్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఏ భగవాన్ అనే మూవీని ఏ బలవంత్ కింద మార్చారు. ఇంకా ఈ సుహాస్ గారి సినిమా మొన్న ఓబామా అయ్యారామా సెకండ్ హాఫ్ మాత్రం నచ్చింది, అది యావరేజ్గా అనిపించింది. ఇంకా ఈ మూవీ అనేది ఎలా అనిపించింది, 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైంతో అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మొన్న థియేటర్ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ కూడా ఇస్తున్నాను. కంటెంట్ చూడండి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో అయితే అసలు చూడలేము అని అయితే ముందే చెప్పేస్తున్నాను. ఇంకా మూవీ విషయానికి కనుక వస్తే చాలా అంటే చాలా బాగుందండి సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీతో నవ్విస్తూ మధ్య మధ్యలో ఎమోషన్ సీన్స్ను కూడా ఫోర్స్డ్ కింద కాకుండా చాలా న్యాచురల్గా ఆ కామెడీ అండ్ ఎమోషన్ని బాగా పండించారు. ఇంకా సుహాస్ గారు యాక్టింగ్ వచ్చేసి బిగ్గెస్ట్ ప్లస్, చాలా బాగా చేశారు కొన్ని ఎక్స్ప్రెషన్స్ దగ్గర. ఇంక ఈ మూవీ వచ్చేసి హీరోయిన్ కింద కూడా బాగా చేశారు శివాని నగారం గారు. ఇంకా వీళ్ళిద్దరు చూడి మళ్ళీ బాగుంది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత. ఇంకా నరేష్ గారు అయితే చెప్పుకోక్కర్లేదు, ఇంకా ఆయన ఉండడమే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఆయన యాక్టింగ్, ఆయన కామెడీ టైమింగ్. ఇంకా సుదర్శన్ గారు కూడా మంచి డైలాగ్స్ రాశారు, ఆయన కూడా మంచి డైలాగు మంచి యాక్టింగ్ డెలివరీ చేశారు, డైలాగ్ డెలివరీ అండ్ యాక్టింగ్. ఇంకా వెన్నెల కిషోర్ గారు ఉన్నది తక్కువసేపు అయినా ఆయన కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంకా బాబు మోహన్ గారు ఒకటే ఎక్స్ప్రెషన్స్తో ఇచ్చే కామెడీ కూడా బాగుంది ఉన్నది తక్కువసేపు అయినా కూడా. ఇంకా హర్షవర్ధన్ గారి కామెడీ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఉన్నది తక్కువసేపు అయినా కూడా. ఇంకా అన్నపూర్ణమ్మ గారిది కూడా కామెడీ అండ్ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది. ఆ ఎమోషనల్ యాంగిల్లో కామెడీ ఈ రెండు కూడా బాగా వర్కౌట్ అయ్యి బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇంకా అజయ్ ఘోష్ గారు ఉన్న తక్కువసేపు అయినా ఆయన కామెడీ కూడా అదిరింది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో అయితే అదిరిపోయింది డైలాగ్ డెలివరీ అండ్ కామెడీ. ఇంకా స్రవంతి అని యాంకర్ గారు ఉన్నారు, యాంకర్ గారు కూడా బాగా చేశారు, మంచి కామెడీ ఎమోషన్ బాగా పండించారు ఆవిడ దగ్గర నుంచి కూడా. ఇంకా డైరెక్టర్ వచ్చేసి గోపి అట్చర్ అనే అతను అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక సెన్సిటివ్ కాన్సెప్ట్ ఇది, ఒక సెన్సిటివ్ బిజినెస్. ఆ బిజినెస్ చెప్పను, దాన్ని బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా వివేక్ సాగర్ గారు ఇలాంటి సెన్సిటివ్ కాన్సెప్ట్కి చాలా అంటే చాలా బాగా కొట్టి సినిమాలో లీనమవ్వడానికి కారణమయ్యింది వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అని అయితే చెప్పొచ్చు నేను. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇది ఫ్యామిలీతో అసలు చూడలేము, అలాంటి బిజినెస్ అది. ఆ బిజినెస్ చెప్పకూడదు, చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో ఒక కామెడీ సీన్ దగ్గర గొక్క పెట్టి నవ్వుతాము, కొన్ని చోట్లేమో మొగంలోంచి స్మైల్ పోదు, కొన్ని చోట్లేమో ఎమోషన్ ఫీల్ అవుతాము. ఎక్కడా బోర్ కొట్టలేదు నాకైతే. కానీ చాలా అంటే చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లోను, అయితే సెకండ్ హాఫ్లో డోస్ తగ్గింది. కానీ ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అందరికీ నచ్చకపోవచ్చు. ఇది అందరికీ తెలిసిన బిజినెస్సే, కానీ ఇది లీగల్ బిజినెస్ కాదు, ఇల్లీగల్ బిజినెస్. కానీ ఆ ఇల్లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేనట్టు చూపించారు. అది అందరికీ తెలిసిన బిజినెస్ అయినా కూడా కొత్తగా ఎగ్జిక్యూట్ చేసి కామెడీని బాగా పండించారని అయితే అనిపించింది. ఇన్ని మైనస్లు ఉన్నా కూడా నన్ను చివరి వరకు కామెడీ అండ్ ఎమోషన్స్ అండ్ ట్విస్ట్స్ కూడా చాలా బాగున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 5కి 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.